రాత్రికాల ప్రార్థన. ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, మహోన్నతుడా, మహాగణుడా, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన గొప్ప దేవ, నీ యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. గొప్ప దేవ, ఉదయకాలము మొదలుకొని సాయంకాలం వరకు నీ కృప భద్రత నీడలో మమ్మల్ని, మా పిల్లల్ని, మా కుటుంబాలను క్షేమముగా కాచి కాపాడినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. గొప్ప దేవ, మేము చేసిన పనుల్లో ప్రయత్నాల్లో మాకు తోడై మా వెన్నంటే ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, కీర్తనలు 94వ అధ్యాయము 19వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణం నాకు నెమ్మది కలగజేయుచున్నది. అవును దేవా, మా హృదయములు ఎంతో విచారము చేత శాంతి సమాధానము లేక బాధపడుచున్నప్పుడు దేవా, మాకంటూ ధైర్యము చెప్పేవాళ్ళు, ఆదరించే వాళ్ళు లేనప్పుడు దేవా, నీ యొక్క గొప్ప ఆదరణ మా ప్రాణములకు నెమ్మది కలగజేయుచున్నది. తండ్రి, నీ వాగ్దానాల చేత, నీ వాక్యం చేత మమ్మల్ని ఓదారుస్తూ ధైర్యపరుస్తూ మాతో మాట్లాడుతూ ముందుకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు యేసయ్యా. మేము బాధపడుచున్నప్పుడు, చింతిస్తూ ఉన్నప్పుడు మా చుట్టూ ఉన్నవారే మాకు సహాయము చేయలేక, ధైర్యము చెప్పలేక, సలహాలు ఇవ్వలేక ఉన్నప్పుడు దేవా, నీ సన్నిధికి వచ్చి నీ నామంలో మేము ప్రార్థించినప్పుడు మాకు సమాధానము, నెమ్మది, శాంతి, ధైర్యము, సమాధానమును అనుగ్రహిస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. గొప్ప దేవా, నీ యొక్క ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు ఏ సమస్యల్లో, ఏ ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నారో సమస్తము మీకు తెలుసు గనుక వారి యొక్క ప్రతి అవసరతను, అక్రతను, సమస్యను మీ నామంలో తీర్చండి తండ్రి. పరిశుద్ధుడవైన యేసయ్యా, అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి బలహీనతను, ప్రతి అనారోగ్యాన్ని నీ నామంలో స్వస్థపరచండి. దీర్ఘకాలిక రోగాలను ముట్టి బాగు చేయండి తండ్రి. ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పు బాధల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి సహాయం చేయండి. అప్పుల నుంచి విడిపించండి తండ్రి. మీ మహిమ ఐశ్వర్యం నుంచి వారికి సహాయము చేసి వారిని బలపరచండి, స్థిరపరచండి యేసయ్యా. గొప్ప దేవా, జాబ్ కోసము ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి చక్కటి జాబ్లను దయచేయండి యేసయ్యా. ఏ పని లేక ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన పనిని వారికి దయచేయండి యేసయ్యా. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. గర్భఫలము లేక ఎంతోమందో దంపతులు బాధపడుచున్నారు యేసయ్యా. వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి గర్భము తెరిచి వారికి చక్కటి బహుమానాలు దయచేయండి తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి, దీవించండి. ఏ సమస్యల్లో ఉన్నారో ఆ సమస్య నుంచి విడిపించండి. ఏ బాధలో ఉన్నారో ఆ బాధల నుంచి విడిపించండి. దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. పెళ్లి కాని యవ్వన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు యేసయ్యా. వారికి చక్కటి సహాయమును దయచేయండి. సాటి అయిన సహాయంని వారికి దయచేసి మీ నామంలో ఘనముగా వివాహము జరుగులాగున సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, సేవకులను జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పరిచర్యలో వారికి తోడై ఉండండి. ఎక్కడెక్కడ ప్రభువా నీ రాజ్య సువార్త విస్తరింపబడలేదో అక్కడికి ప్రభువా నీ సేవకులను పంపించండి తండ్రి. నీ సువార్త ప్రతి ఒక్కరికి అందులాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రత్యేకంగా భారత్, పాకిస్తాన్ మధ్య
యుద్ధంని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంతోమంది మరణిస్తున్నారు దేవా, యుద్ధంలో మీరే తోడై ఉండండి. మా భారతదేశంను సురక్షితంగా కాచి కాపాడండి. ఎలాంటి ప్రభువా అపాయము రాకుండా కాచి కాపాడండి యేసయ్య. వీర జవాన్లు ప్రభా ధైర్యంతో ముందుకు వెళ్ళుచున్నారు. ఆ ప్రయత్నంలో వారి ప్రాణాలను కోల్పోచున్నారు తండ్రి. వారి కుటుంబాలకు ఓదార్పును దయచేయండి. వారి కుటుంబాలకు తండ్రి మీరే ధైర్యము అనుగ్రహించండి తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాము. భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై సహాయము దయచేయమని, సంతోషము సమాధానము వారి జీవితాల్లో అనుగ్రహించమని దేవా, మేమందరము పడుకొని చుండగా దుష్టులు, దుర్మార్గులు, సాతాను సంబంధులు వేసే ప్రతి పన్నాగం, ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి శాంతికరమైన క్షేమకరమైన నిద్రను దయచేయమని, రేపటి గూర్చి మమ్ము సిద్ధపరచుమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.